దేవునికి రావాల్సిన ఘనత దేవుని నామానికి రాకుండా మనుషుల కష్టాజితానికి వస్తే దేవుడు అంటాడు, అవన్నీ నా హస్తకృత్యములు కదా, మరి మీరెలా అట్ట చేయాలనుకుంటున్నారు అన్న విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీవు ఒకవేళ నీ తలంపులలో కానీ నీ ఆలోచనల్లో కానీ నువ్వు చేసే ఆ వృత్తిలో కానీ ప్రభు ఇచ్చిన దాని మీద సంతృప్తి లేకుండా ఇంకా ఏదో అని చెప్పి టాలెంట్ను ఉపయోగించాలను, లేదా ప్రభు చూపించిన దాన్ని విడిచి నువ్వు చూసిన దాని మీద ప్రయాణం చేసి ఉద్యోగమే కానీ ఇంక వేరొకటి కానీ చేస్తున్నావేమో. బహుశా ఒకవేళ చేస్తుంటే ఒక్క నిమిషం నిలబడి ఆలోచించు. ప్రభు అన్న మాటను ఒక్కసారి మనసును పెట్టుకో. ఏమంటున్నాడు ఆయన? ఇవన్నీ నా హస్తకృత్యములు కాదా, ఇవన్నీ యెహోవా వలన కలిగినటివి, వాటిని తీసుకొచ్చి నా ముందర పెడతావు ఎందుకు? కాదు, నేను ఇంకా స్పెషలైనది ప్రత్యేకమైనది నీ ద్వారా చేయించాలని నేను అనుకుంటుంటే, ఆల్రెడీ చేసి విడిచిపెట్టిన వాటిని క్రొత్తదనం, ఇది క్రొత్తగా నేను చూపిస్తాను అంటున్నావే నువ్వు అన్నట్లుగా ప్రభు మాట ఈ పూట మనతో మాట్లాడుతుంది. ఒకసారి ఆలోచిద్దాం అని అన్నాడు. మరొక మాట కూడా అన్నాడు చూడండి కింద, అవన్నీ నా హస్తకృత్యములను అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచు ఉన్నాడు. దేనికి ఇచ్చుచున్నాడు? ఒకసారి ఆలోచిద్దాం, మనసును ఉంచుకుందాం. మరి ఈ మాటలు దూరాన సమీపాన ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏదైతే చెప్పాడో దాని చేటికి మనస్సును వంచి మనం ముందుకు అడిగేయగలిగితే, మనకు మాట చెప్పనా, అన్నీ మనకంటే గట్టిగా దృఢంగా కనపడతాయి పక్కల, కానీ అవన్నీ కరిగిపోయే దినం ఉంది. నువ్వు చేసేదే స్థిరంగా నిలబడే రోజు ఉంది అన్న విషయం ప్రభు మాటలో తేటగా మనకు కనబడతాయి. స్తోత్రం. ఆలోచించు. ఉదాహరణకి ఐగుప్తు రాజు పరిపాలిస్తున్నప్పుడు ఐగుప్తు వేరు, యోసేపు పరిపాలించటం ప్రారంభించిన కాడి నుంచి ఐగుప్తు రూపురేఖలు వేరు. ఈ విషయం మనకు ఆదికాండ గ్రంథంలో తేటగా రాయబడి, అంటే దేవుడు నియమించిన వ్యక్తి పరిపాలిస్తే దేవుడే దాన్ని సరిచేస్తూ వస్తాడు. అది అందరికీ ఆహ్లాదకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు నియమించని దాని మీద మనిషి నియమించబడి చేస్తే ఎంత బాగా చేసినా ఏదో ఒక వంక కనబడుతుంది అన్నదానికి ఐగుప్తు దేశంలో యోసేపు పరిపాలన, ఈరోజు నీ మనసులో ఉన్న తలంపు దేవుడు పలుకుతున్న మాట వ్యతిరేక